హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నువ్వుల నూనెతో చేసిన ఈ పులిహోర రెసిపీని మీరు కూడా తప్పకుండా చూడాల్సిందే. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ముందుగా చింతపండుని మనం ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. 2 నిమ్మకాయలంతా అంటే 2 నిమ్మకాయల సైజ్ అంతా నేను చింతపండుని తీసుకున్నాను. బాగా మెత్తగా అయ్యే వరకు నీళ్ళలో నానబెట్టేసుకోండి. ఇక్కడ ఇంకా రైస్ని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి నేను నువ్వుల నూనె వేసి అన్నంని నీట్గా కలుపుతున్నాను అనమాట. ఇలా మనము పొడి పొడిగా అన్నం చేసుకొని నువ్వుల నూనె వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని మనము ఫస్ట్ అన్నిటినీ వేయించుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని వేడైన తర్వాత నేనైతే ఇక్కడ 2 స్పూన్లంతా మెంతులు వేసుకున్నాను. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే అన్నీ మంచిగా వేయించుకోవాలి. 2 స్పూన్లంతా మెంతులు, 2 స్పూన్ల ఇంకొంచెం ఎక్కువగా నేను మిరియాలు వేసుకున్నాను. మిరియాల తర్వాత అలాగే జీలకర్ర కూడా 2 స్పూన్లు. అన్నిటినీ 2 స్పూన్లు తీసుకోండి. మిరియాలు మాత్రం ఇంకొక 10 లేదా ఒక 15 అట్లా ఎక్కువ వేసేసుకోండి. అన్నిటినీ లో ఫ్లేమ్లోనే ఇలా వేయించి పక్కన పెట్టేసుకొని చల్లగైన తర్వాత మిక్సీకి వేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ అన్నిటినీ ఇంత మాత్రం ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి సేమ్ అగైన్ నువ్వుల నూనె. నేను ఈరోజు వాడుతుంది మొత్తం ఈ పులిహోరకి నువ్వుల నూనె. నువ్వుల నూనెతో ఉన్న టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. సో ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క స్పూను లేదా 1.5 స్పూన్ అంతా మినపప్పు, మళ్ళీ శనగపప్పు, అలాగే ఆవాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, ఆవాలు, ఈ 3ని వేసేసుకొని మనము లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. కొంచెం కలర్ మారే వరకు. చూడండి, ఇంత మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలాగే ఎండుమిర్చిలు ఒక 5-6 తీసుకున్నాను. అలాగే వేసేస్తాను, నేను తుంచలేదు. మీరు కావాలంటే తుంచి వేసుకోండి. మిర్చీలు కూడా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసేసుకోండి. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసేసుకోండి. కొద్దిగా ఈ ఇంగు వేసుకోండి. ఇంగు కూడా ఇప్పుడే వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. నేనైతే ఈడ మట్టి కుండలు చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసేసుకున్నాను. చింతపండు వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత వేసుకోండి. 1.5 స్పూను నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నా. రాళ్ళు ఉప్పు ఎందుకంటే ఇది మనము చేయడానికి ఒక 15 to 20 మినిట్స్ అన్న పడుతుంది. ఆ లోపు మంచిగా మెల్ట్ అవుతుంది కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి రాళ్ళు ఉప్పు వేసాను. ఇంక ఇందులోకి మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మెంతులు, అదే జీలకర్ర, అలాగే మిరియాలు వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే మొత్తం మనం చేయాలన్నమాట. ఈ గ్రేవీగా ఉండేది ఏమవుతుందంటే 20 మినిట్స్ మనం అప్పుడప్పుడు కలుపుతూనే ఉంటే ఇలా గుజ్జుగా వచ్చేస్తుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతే మనకి రెడీ అయింది పులిహోర అని గుర్తుపెట్టుకోండి. అసలు అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఒక చిన్న కడాయి తీసుకొని కొద్దిగా 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. జస్ట్ క్యాష్యూస్ వేయించుకోవడానికి. మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఇంకా రుచిగా ఉంటుంది. పల్లీలు అలాగే క్యాష్యూస్ వేసుకోవచ్చు, బట్ నేనైతే ఈరోజు ఓన్లీ క్యాష్యూస్ వేసాను. క్యాష్యూస్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టేసుకోండి. పులిహోర గుజ్జుని ఇప్పుడు మనము రైస్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఫస్ట్ ఉప్పు అయిందా లేదా అనేసి గుజ్జులో ఒకసారి టెస్ట్ చేయండి. తక్కువ ఉందంటే నైస్ ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రైస్లోకి ఇంకా కొద్దిగా గుజ్జు వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెమే వేసుకొని మనం మిక్స్ చేస్తే సరిపోతుంది. అన్నం చల్లగా ఉంది కాబట్టి గుజ్జు అనేది కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను మెల్లగా కలుపుకుంటున్నాను. మొత్తం మనము ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా మొత్తం మనము మిక్స్ చేసిన తర్వాత మనం లాస్ట్లో వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ని కూడా ఇందులోకి వేసి జస్ట్ ఇలా మిక్స్ చేయడమే. ఈ పులిహోర మనం మార్నింగ్ చేసి నైట్ కూడా తినచ్చండి. అదే స్మెల్, అదే టేస్ట్. సో మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ స్టైల్ పులిహోరని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్లో మాత్రం మర్చిపోకుండా మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అమ్ము సుకన్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.